ఏవో చెట్లు రాక్షసులు అంత పురాణ కథ పక్కనట్టండి. మధ్యలోంచి వచ్చాడు ఆయన సరిగ్గా. అంటే గతానికి భవిష్యత్తుకి మధ్యలోంచి వెళ్ళి నువ్వు ఈ క్షణంలో ఉండవు, ఆ రెండు కూలిపోతాయి. ఎప్పుడూ మన ఆలోచన ఆ క్షణం గురించి. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నంతసేపు మీరు ఇక్కడ నేను చెప్పే మాటల మీద దృష్టి పెట్టారు కదండి. నాకు కూడా సమస్యలు ఉండని, సంతోషాలు ఉండని, ఏముండని. నేను అన్నీ మానేసి నా ప్రసంగం మీదే దృష్టి పెట్టాను కదా. ఎలాగే భగవంతుడి మీద ఎందుకు పెట్టలేమండి? ఎందుకు వస్తుంది ఆలోచన? ఆలోచన వచ్చినప్పుడల్లా తోసేయడమే పక్కకి. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు, పో తోసేయి. మన ఆలోచనలన్నీ గతం లేదా భవిష్యత్తు. పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, చూడండి అమ్మా, సంబంధం వచ్చినప్పుడు మాట్లాడండి, తర్వాత ఆ విషయం వదిలేయండి. అంతేగా ఏమిటో అవ్వట్లేదు, ఏమిటో అవ్వట్లేదు, ఏమిటో ఆ అమ్మాయికి ఏమవుతుందిగా నీకేదో అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ బెంగ వల్ల అమ్మాయికి కూడా పెళ్ళి అవ్వదు. నువ్వు అవ్వట్లేదు అనుకుంటే అయిపోతుందా? 10 సంబంధాలు చూస్తాం, 10 కాకపోతే 100 చూస్తాం. తల్లిదండ్రుల పని ఏమిటి? ఏదో చేస్తాం. దానికి సమయం వచ్చినప్పుడు ఆ పని ఏదో చెయ్యాలి. దానికోసం ఫోన్ చేస్తావా? చేసి. ఎక్కడైనా వివరాలు చెబుతావు? చెప్పేయి. రాస్తావా? రాసేయి. పోనీ అనుమానం ఉండి జాతకం చూపుతావు? చూపించేయి. ఓ 2 ఎకరాలు అమ్మాయి, గొడవలేదు. వాడు ఏదో చెబుతాడు, చేసేయి. ఏదో చేసేయి. దాని గురించి ఆలోచించదు. ఇంకా మళ్ళీ ఏదో ఖర్చు పెట్టేశాక ఇంత ఖర్చు పెట్టినా అవ్వలేదు, తెలిసే పెట్టావుగా. ఈ బెంగ, ఒత్తిడి ఎప్పుడు ఎవరికైనా ఈ బెంగ వల్ల వస్తుంది, పని వల్ల రాదు. 100 పనులు చేయొచ్చు, 100 పనులు చేయొచ్చు. రోట్లో పోటేసేవారు పూర్వం, ఆశ్చర్యపడేవాళ్ళు. వాడు మామూలు కళ కాదు. ఒకే రోట్లో 4 పోటేసేవారమ్మా. పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ తెలుసు. ఒకే రోట్లో 4. ఏం కళ అండి, ఏం కళ! విదేశాల్లో ఎవరైనా ఆడాళ్ళని వేయమనండి, అబ్బాయి గుండెపోట వేయాల్సిందే, రోకటపోట వేయలేదు. కేవలం ఇండియన్ ఉమెన్ వేయగలదా రోట్లో పోటు.